రాష్ట్ర వ్యాప్తంగా అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలను నెల కాకుండా ఒక నెల టీచర్ శాలరీ, ఒక నెల హెల్పర్ శాలరీ చెల్లించడాన్ని నిరసిస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం ఐడిఓసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచి ఎందుకు చెల్లించరని, సాకులు ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించారు. ఒక నెల పెంచిన జీతం ఇస్తూ మరొక నెల పాత జీతం చెల్లించడం అన్యాయమని అన్నారు. జీతాలు చెల్లించే విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యలని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలిసింటే మనమన్నా వాయిదా వేసుకొని మళ్ళీ రోజు పెట్టుకునేటోళ్ళం. ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అప్గ్రేడ్ అయినటువంటి టీచర్స్కు ప్రతి నెల పూర్తి వేతనం వేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే మినీ టీచర్గా పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరినీ కూడా ఈ ప్రభుత్వం జనవరి 6వ తారీఖున అప్గ్రేడ్ చేశారు. 19వ జనవరి 19న ఆర్డర్ కాపీలు ఇచ్చారు. మమ్మల్ని అప్గ్రేడ్ చేసినందుకు మేము సంతోషించాము, స్వాగతించాము. అలాగే ఆ క్రమంలోనే మా జీతం కూడా ప్రతి నెల 13,650 రూపాయలు వచ్చేది. అలాగా 2 నెలలు మాత్రం 13,650 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ హెల్పర్ జీతమే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక నెలనేమో హెల్పర్స్ జీతం, ఒక నెలనేమో టీచర్స్ జీతం. ఇదేం జీతం, ఇదేం అప్గ్రేడ్ చేయడం అని చెప్పేసి ఈరోజు అప్గ్రేడ్ అయినటువంటి టీచర్లు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు హెల్పర్స్ నుంచి టీచర్స్ గా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈరోజు హెల్పర్స్ జీతం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ఒక 5 దఫాలుగా సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో మంత్రి సీతక్క గారిని, కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణకుమార్ మేడం గారిని కూడా కలవటం అనేది జరిగింది. కాబట్టి అనేక వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ రోజు మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి ఇప్పటికైనా మీరు అప్గ్రేడ్ చేశారు.